ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగగా జరుపుకుంటారు. ఈ రోజును సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. ఈ రక్షాబంధన్ పండుగను ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. అయితే ఈసారి ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని దశాబ్దాల తర్వాత ఈ ఏడాది రాఖీ పండుగ రోజున అరుదైన మహాసంయోగం ఏర్పడబోతోందట. 1930 తర్వాత ఈ ఏడాది 2025లో రాఖీ పండుగ రోజు ఏర్పడనుందట. వివరంగా చెప్పాలంటే 1930వ ఏడాది ఎలాంటి యోగం అయితే ఉందో ఈ ఏడాది కూడా అలాంటి యోగమే ఏర్పడుతుందట. అలాగే ఈ ఏడాది రాఖీ పండుగ రోజు ఇతర శుభయోగాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ రాఖీ పండుగ రోజున లక్ష్మీనారాయణుడిని పూజించి రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది రాఖీ 2025 శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 2:12 ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 9న మధ్యాహ్నం 1:24 శ్రావణ పౌర్ణమి తిథి ముగుస్తుంది. కాబట్టి రాఖీ పండుగను ఆగస్టు 9వ తేదీన నిర్వహించుకుంటారు. ఇక ఆగస్టు 9 రాఖీ పండుగ రోజున సౌభాగ్య యోగం కూడా ఏర్పడుతుంది. ఇది ఆగస్టు 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంటుంది. అనంతరం శోభన యోగం ఏర్పడుతుందట. అంతేకాకుండా ఆగస్టు 9వ తేదీన ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 2:23 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. మరోవైపు శ్రవణ నక్షత్రం సైతం మధ్యాహ్నం 2:23 వరకు ఉంటుంది. ఇవన్నీ గమనిస్తే 95 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ ఒకే తేదీ, ఒకే రోజు, ఒకే సమయం, ఒకే నక్షత్రం, ఒకే యోగాలు ఏర్పడడం గమనార్హం. కాబట్టి ఈ ఏడాది అత్యంత శుభయోగాల్లో రాఖీ పండుగ 2025 నిర్వహించుకోనున్నారు. ఇక రాఖీ కట్టడానికి ఆగస్టు 9వ తేదీ ఉదయం 5:21 నుంచి 1:24 వరకు శుభ సమయం. ఈ సమయంలో రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.